బాబుని తీసుకెళ్లిపోయారు కదా, అట్లా తీసుకెళ్ళొద్దు కదా. బాబుని నడి రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెడితే వాడికి భయం వాడికి కదా భయం ఉండి ఆమె ఏమంటుంది, తల్లి ఏమంటుందంటే నాకు జరిగింది పక్క పిల్లలకు జరగొద్దు అంటుంది. ఆమె బిడ్డ పైన గురించి ఆలోచించట్లా, పక్క జనాల గురించి ఆమె ఆలోచిస్తుంది, పబ్లిక్ గురించి ఆమె ఆలోచిస్తుంది. ఆమె ఒక ఎంప్లాయ్ అయ్యిండు కూడా ఆలోచిస్తుందంటే ఎంత తల్లి పోయిన ఆవేదన. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాబుని రోడ్లో నిలబెట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలి. అప్పుడు పక్కన వాళ్ళకి కూడా భయం ఉంటది కదా. ఇప్పుడు పిల్లలకి ఏమో తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు తప్పు చేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు. బాబు ఇప్పుడు అతను శిక్ష వేస్తారు, ఎన్ని రోజులు వేస్తారయ్యా? అట్లా కాదు, జనాల్లో వదలండి. ఇప్పుడు కొంతమంది అనేది కనిపించరు మనకి, కనిపించినప్పుడు ఆ మనిషిని శిక్షించాలా లేదా? ఇప్పుడు కోర్టులు, జడ్జీలు, లాయర్లు అనేసరికి లేట్ అయిపోతుంది. వీళ్ళకి భయం ఉండట్లే, అరే వాడిని ఏం చేసిండ్రా మనోళ్ళు కూడా ఏం చేస్తాడని పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఇలాంటి మార్పు స్కూల్లో నుంచే చెప్పాలి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు ఎంత అయినా పొద్దులేస్తే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు, స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్లు చూస్తున్నారు, టీవీలు చూడట్లా. వాళ్ళు ఎంప్లాయీస్ అండి. వాళ్ళ పాప కేంద్ర విద్యాలయంలో చదువుతుంది. ఎంత గ్రేట్ చెప్పండి. మనం పిల్లలు వేయలేము, మామూలుగా సీట్ రాదు, దానిలో వచ్చిందంటే ఎంత కష్టపడితే వచ్చింది ఆ సీటు. బాబుకి ఆయన సన్నతనం నుంచి కుక్కడపల్లి వచ్చిండు బాక్స్ ఇవ్వటానికి. ఎందుకు వస్తాడు? ఒక తండ్రి ప్రేమ అట్లాంటిది. వాడికి తెలియదా? వాడు అమ్మ లేదా, వాడు నాన్న లేడా, పిల్లలు లేరా వాళ్ళకి? అట్లా ఎట్లా పెరుగుతారండి పిల్లలు? నాకు అర్థం కాలేదు. మరి అంతే కదా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం నడవాల్సిన దారిలో నడిపితేనే కదా నడిచేది. అట్లా అంత మూర్ఖంగా ఎట్లా వేస్తారు పిల్లలు? మొత్తం లెటర్ రాసుకున్నాడు, ఇంకంటే గ్యాస్ కూడా ఇప్పాలనుకున్నాడంట, గ్యాస్ ఇప్పలేదు. అంత గంటలో అంత. ఇప్పుడు మేము 11 గంటలకు ఇక్కడే జెండా వేసాము అక్కడ పాపారెడ్డి బొమ్మ కాడ, ఇదే లైన్ లో. ఇక్కడ ఎంత జరిగిందంటే వాడికి ఎంత భయం లేకపోతే అండి. ఇప్పుడు అతను ఏం చేయాలంటే జనాల్లో వదలాలండి, వదిలితే పెట్రోల్ పోసి తగలబెడతాం, మన ముందే కాలిపోతాడు. అప్పుడు వేరే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు అతను బతికి ఏం చేస్తాడండి? ఆ చిన్న వయసులో అట్లా చేసాడు, అతను ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు అతను ఉంచాలి చెప్పండి మీరే? ఏదైనా ఒక దెబ్బ 2 దెబ్బలు పొడిచాడంటే బతికుందంటే సరే పోనీ, ఆ పాపకి మనం అంతగానం చేసినప్పుడు ఆ బాబుని ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడే పెట్టాలండి, ఇక్కడే పెట్టి పెట్రోల్ పోయాలి. అది నేను అనేది. న్యాయం చేయాలంటే తల్లిదండ్రులకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా జరిగినాయి, కొన్ని తెలియదు మనకి. దొరికినప్పుడు ఎందుకు వదిలిపెట్టాలని మేము అంటున్నామండి. అది బుజ్జి కోసం చంపాలి అంటే అతను పైసల కోసం వెళ్ళాడంట. అతను ఏదో స్కూల్ కూడా వెళ్ళదంట. ఈ రోజు వాళ్ళది ఎంత 4th ఫ్లోర్, ఇది 3rd ఫ్లోర్. దిగేసిండు, ఆ పైసలు తీసుకున్నాడు, గల్లా బాగలు కొట్టాడు. ఆ పాప ఏదో ఎదురు తిరిగినట్టుంది. ఇక ఆ పాపను పడేసేసి ఇంట్లో ఉన్న చాకుతోనే పొడిచాడు. వాళ్ళకి 3 చాకులు ఉండేదంట, 2 ఉన్నాయంట. ఒకటైతే కనిపించలే, అంటే అతను ఇంట్లో తీసుకెళ్ళిండో మరి ఎడన్నా పడేసిండో తెలియదు. జరిగింది అది. అయితే ఇప్పుడు ఆ బాబుని తీసుకెళ్లిపోయారు. ఎందుకు తీసుకెళ్లాలండి అట్లా చేసిన బాబుని? జనాల్లో వదిలేయండి, వేరే వాళ్ళకి భయం తెలియదు బాబు గురించి. ఇక్కడ పక్క బిల్డింగే కదా, తెలియదు. ఇలా ఫ్రెండ్స్ తెలుసు అంట పిల్లలకి, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడంట. ఎట్లా అయిందిరా? ఇప్పుడు వాడు అక్కడ ఏమడుగుతున్నాడు, పిల్లోడు ఫోన్ చేసి ఏమైందిరా, ఎట్లా చేసినవరా అట్లా అంటున్నాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అట్లాంటి అవకాశం ఎట్లా ఇస్తారండి మీరు చెప్పండి? ఇప్పుడు పోలీసు వారైనా సరే, ఎస్ఐఎస్ సిఎస్ఆర్ అయినా ఎవరైనా న్యాయం చేయొచ్చండి, తప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇప్పుడు పిల్లలందరూ నేర్చుకుంటారు కదా. అది చిన్న పిల్లల పైన కదండి, పెద్దోళ్ళ మీద కదండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే కేసులు, లాయర్లు, కోర్టులు అనేసరికి లేట్ అవుతుంది. వాళ్ళకి భయం ఉండట్లేదు, భయం ఉంది. అట్లా చేసిన బాబుని అప్పచెప్పండి, పబ్లిక్ అప్పచెప్పండి, వాళ్ళే చెప్తారు. అదే కోర్టు అండి, అదే లాయరు. ఇప్పుడు మనం కోర్టులు చిన్న పట్టడం కాదు. మనం మాకేందంటే మాకున్న బాధను బట్టి మేమేమన్నా అతను ఏం చేయకపోతే మేము చేస్తే మా తప్పు. అంతగానం పాపం చేసినప్పుడు అతను పబ్లిక్ లో వదలాలి కదా. పబ్లిక్ వదిలినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు కూడా భయం ఉంటది. అట్లా పాప పోయింది రాదు. వాళ్ళ తల్లి కోరుకునేది ఏంది? పక్క పిల్లలకి అట్లా జరగకూడదు, నా బిడ్డ పోయినా సరే పక్క పిల్లలు జరగొద్దు అంటుంది. అట్లా ఏ తల్లి కోరుకుంటదండి? అట్లాగే మేము ఇప్పుడు ఈ రోజు ఆ పాపకి అనుకోవచ్చు, రేపు ఇంకో పాపకి అవుతుంది. అప్పుడు మాకు ఎవరికైనా బాధే కదా. అసలు ఈ కుక్కడపల్లి ఇలాంటివి జరగవండి. మొన్న కుక్కడపల్లి ఏమన్నారంటే గంజాయి గ్యాంగ్ అన్నారు కుక్కడపల్లి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి 35 సంవత్స
ఓకే.
కుక్కడపల్లిలో ఒక సీఎం ఉంటాయి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఇక్కడ ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇంత మంచి ఏరియా ఇది, ఇక్కడ అలాంటివి జరగవు. కానీ ఇప్పుడు కుక్కడపల్లిలో గంజా ఏరియా అంటే అది ఒక స్లమ్ లాగా అయిపోయింది. ఇది ఈ కుక్కడపల్లి అంటే ఒక సిటీ లాగా. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగినప్పుడు మనం ఆ పాపకు న్యాయం చేయాలంటే అతను తగలబెట్టేసేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలి.